వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మనుషులు వాగ్దానం చేస్తే దాన్ని ఏం చేయలేరంట, చేయలేరు. మనుషులు ఒక మాట చెప్తే దాన్ని చేయరు, త్రోవ తొలగిపోతారు, తప్పిపోతారు. కానీ దేవుడు చెప్తే దాన్ని చేస్తారు. నువ్వు శరీర సంబంధంగా తొలగిపోవచ్చు కానీ ఆత్మీయతలో తొలగిపోకూడదు. 10వ నెలలో నువ్వు ఆత్మీయతలో తొలగిపోకుండా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఏదైతే నిబంధన చేసుకున్నావో దేవుని సన్నిధిలో, ఏదైతే సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నావో, ఏ కృప అయితే నీకు ఇచ్చాడో, ఏ వరం అయితే ఇచ్చాడో ఆ వరములో, ఆ కృపలో నువ్వు వాడబడాలంటే నువ్వు తీర్మానంలోకి రావాలి. దేవుడు చెప్పిన ఏ మాట నిర్ధకం కానేరదో. నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాను అని సెలవిచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చే ఉన్నాడు. చీకటి బంధకాలను శోధించదు అన్నప్పుడు దేవుడు వాటిని నీ దరిదాపుల్లోనికి రానివ్వడు. నీకు నిందలు రావు, అవమానాలు రావు, అన్ని విషయాల్లో నీకు ఘనతనిస్తాను అని ప్రభు సెలవిచ్చినప్పుడు నీకు ఇచ్చే ఉంటాడు. కానీ అవన్నీ మనం పొందుకోవాలంటే ఎలా మార్పు చెందాలి? ఏమండి?